ఈ రోజు స్టాటిక్ స్ట్రెచింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వాటి యొక్క పర్పస్ కోసం మాట్లాడుకుందాం పద. మనలో చాలా మంది మన వర్కౌట్ తర్వాత స్టాటిక్ స్ట్రెచింగ్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ స్టాటిక్ స్ట్రెచింగ్స్ అనేవి మన వర్కౌట్ తర్వాత చేయడం వల్ల మన మజిల్ సోర్నెస్ ఎక్కువ రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ మన జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెంచడంలో కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మెయిన్లీ ఈ స్ట్రెచింగ్స్ అనేవి మనల్ని బ్యాడ్ క్రాంప్స్ నుంచి దూరంగా ఉంచి మన నెక్స్ట్ వర్కౌట్స్ కి ప్రిపేర్ చేస్తాయి. ఇవి చేసేటప్పుడు హోల్డింగ్ టైం చాలా ఇంపార్టెంట్. మినిమం 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం చేస్తున్న వర్కౌట్ కి రిలేటబుల్ గా ఉండే స్ట్రెచింగ్స్ మాత్రమే చేయాలి. మనం అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తున్నప్పుడు లోవర్ బాడీ స్ట్రెచింగ్స్ చేస్తే ఏ యూజ్ ఉండదు. బట్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ స్ట్రెచింగ్స్ అనేవి మన మజిల్ సోర్నెస్ ని కంప్లీట్ గా రాకుండా అయితే ఆపువు, బట్ టెంపరరీ రిలీఫ్ అయితే ఇస్తాయి. మీరు మంచి వర్కౌట్ చేస్తే గనక మజిల్ సోర్నెస్ రావడం అనేది చాలా కామన్. సో దానికి మంచి స్ట్రెచింగ్స్ చేసుకోవడం వల్ల టెంపరరీగా అయితే మంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది, కానీ కంప్లీట్ గా రాకుండా అయితే ఉండదు.